హలో అండి, నమస్కారం. ఈరోజు రుచికరమైన పప్పుచారు ఎలా తయారు చూద్దామో. ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలుసు అనుకోండి. నేనైతే కందిపప్పు పెసరపప్పు కలిపి తీసుకున్నానండి. ఎందుకంటే పెసరపప్పులో జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా మిక్స్ అయ్యి టేస్టీ అండ్ చిక్కగా ఉంటుందన్నమాట సాంబార్. సో ఈ రెండు కలిపి తీసుకొని చక్కగా 2 సార్లు కడిగి కుక్కర్ పెట్టేసుకోండి. నేను ఇందులో ముక్కలు ఎక్కువ ఏం వేయట్లేదండి, అందుకని మంచిగా కడిగి పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. స్టీల్ కుక్కర్ అయితే 3 విజిల్స్ సరిపోతాయండి. ఒకవేళ అల్యూమినియం కుక్కర్ పెట్టేటట్టయితే ఒక 5 విజిల్స్ వస్తే మాత్రం చాలా మెత్తగా అవుతుంది అనమాట. లేకపోతే పప్పు ఒక పట్టాను ఉడకదు, అది కలవకపోతే రుచి రాదు. సో ఇవి పెట్టేసుకున్న తర్వాత వీటిలో నేను ఎక్కువ వేయట్లేదండి. ములక్కాయలు, టమాటాలు, బెండకాయలు మాత్రమే వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే చిలకడ దుంప అవన్నీ కూడా, క్యారెట్, కొంతమంది చాలా ముక్కలు వేస్తారు, నేను అన్నీ వేయట్లేదు. ఇవన్నీ కడిగి పెట్టుకొని పక్కన మీరు ఎంత సాంబార్ చేయాలనుకుంటున్నారో గిన్నెలో అని నీళ్లు తీసుకోండి. తర్వాత వీటన్నిటికీ చక్కగా ఈవెన్గా ముక్కలు తరిగేసి అట్టు పెట్టేసుకోండి. నేను మీకు ఇందులో చూపిస్తున్నాను కాబట్టి నేను కత్తితో తరుగుతా, లేకపోతే నేను కత్తిపీటతో హాయిగా కూర్చొని తరుక్కుంటాను అనమాట. సాంబార్ పౌడర్ అండి, ఇది 777 సాంబార్ పౌడర్ నేను యూస్ చేస్తున్నాను. ఇందులో గార్లిక్ అది ఏముండదు అనమాట. ఇంట్లో చేసుకునేదైతే నేను అది మళ్ళీ చూపిస్తాను, అది మా ఇంట్లో ప్రస్తుతం అయిపోయింది కాబట్టి. నేను ఇందులో చింతపండు, పసుపు, ఉప్పు, కొంచెం బెల్లం, ఆ తర్వాత సాంబార్ పౌడర్ అవి వేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ముక్కలన్నిటినీ చక్కగా తరిగేసేసి పక్కన వాటర్ పెట్టుకుంటారు కదండి, కడిగి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ అందులో చక్కగా వేసేసేయండి. ములక్కాయలు, ఆ తర్వాత బెండకాయలు అన్నీ ఒకేసారి తరిగేస్తుందండి. ఇవైతే ఈజీగానే, ఇందాక నేను చెప్పినట్టు ఇలా ఎక్కువసేపు తరగాలనుకుంటే మాత్రం హాయిగా కూర్చొని కత్తిపీటతో తరుక్కుంటేనే నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎంతసేపు అయినా కూర్చొని ప్రశాంతంగా తరుక్కోవచ్చు. ఇవన్నీ బెండకాయలు, ఆ తర్వాత టొమాటోస్ ఇవి కూడా వేసుకోవచ్చు. ఇది నేను మీకు నో ఆనియన్, నో గార్లిక్ చూపిస్తాను అండి, బట్ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ కూడా చక్కగా తరిగేసుకుని అందులో వేసేసుకోండి. చింతపండు అండి, పులుసు మీరు తీసి పక్కన వేసుకోవచ్చు చింతపండు పులుసు, లేదా డైరెక్ట్ చింతపండు కూడా అందులో అయితే వేసేసేయచ్చు, అది మీ చాయిస్. మధ్యలో అసలు రావద్దు అనుకుంటే పులుసు వేసేసేయండి. సో దాని తర్వాత దానికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం ముక్క. ఒకవేళ మీరు బెల్లం తినని వాళ్ళైతే చిలకడ దుంప వేసుకుంటే ఆటోమేటిక్గా కొంచెం తీపి అవుతుంది. నేనైతే కొంచెం అయితే ఖచ్చితంగా బెల్లం ముక్క కొంచెం వేస్తాను. తర్వాత ఇందాక చెప్పినట్టు ఈ 777 సాంబార్ పౌడర్ సూపర్ టేస్టీ అండి. నేను ఇది ఎక్కువ లైక్ చేస్తాను అనమాట. ఇది ఉంటేనే తెచ్చుకుంటాను, లేకపోతే నేను ఇంట్లో చేసింది మాత్రమే వాడతాను. ఈ రెండిట్లో ఏదో ఒకటే వాడతాను అనమాట. ఇది 2.5 3 స్పూన్స్ వరకు చక్కగా అందులో వేసేసుకోండి. చిన్న స్పూనే కాబట్టి నేను ఇది తీసుకున్నాను. వీటన్నిటికీ చక్కగా కలగలిపేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చక్కగా ఉడకనివ్వండి. మంచిగా ఇవన్నీ ఉడుకుతూ ఉంటాయి. ఇగోంటి స్టవ్ మీద పెట్టుకున్నారంటే ఇది బయట చేస్తే చాలా టేస్టీ ఉంటుంది. రకరకాలుగా చేస్తారు, కొంతమంది కుక్కర్ పెట్టేస్తారు, అలా చాలా రకాలుగా చేస్తారనమాట. బట్ ఇది నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నాను. రుచి మాత్రం 100% గ్యారంటీ. ఇగోంటి చక్కగా పప్పు ఉడికిపోయింది. దీన్ని తీసుకుని, ఒకవేళ మీరు చిన్నపిల్లలు ఉంటే గనక పప్పు నెయ్యి వేసి పెట్టుకుందాం అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకొని కప్పులో కొంచెం తీసుకున్నారంటే ఉత్తపప్పు ఆవకాయ ఆధరువుగా కూడా అదొక ఆధరువుగా అయిపోతుంది అనమాట మనకి. చక్క ఇదంతా మీరు ఆల్రెడీ సాంబార్లో ఉప్పు వేశారు కదండి, ఉప్పు పసుపు దానికి అంతవరకు వేశారు. ప్లస్ ఈ పప్పుకు సరిపడా మళ్ళీ కూడా ఉప్పు పసుపు వేసుకున్నట్టు పెట్టుకోవాలండి. దీనికి తగ్గట్టుగా దీనికి వేసేసుకోవాలి. ఇదంతా చక్కగా నీట్గా వేసేసుకొని మంచిగా ఈ పప్పు అంతటిని కూడా మెత్తగా కలుపుకోండి. బ్లెండ్ ఉంటే బ్లెండ్ కూడా చేసేయచ్చు, బట్ ఎక్కువ ఉడికిపోతే మాత్రం బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా గరిటెతోనే మొత్తం నీట్గా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం చక్కగా పప్పు అంతా మెత్తగా చేసుకున్నట్టు పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాంబార్ ఉడికిపోయి చక్కగా ఉడుకుతూ ఉంటుంది కదా, వీటిలో పప్పు కొంచెం ఒక హాఫ్ తర్వాత ఉడికిన తర్వాత వేస్తే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఎక్కువ చిక్కదనం కావాలనుకుంటే పప్పు ఎక్కువ ఇంకా కూడా వేసుకోవచ్చండి. నాకేంటంటే ఎక్కువ ముక్కలు ఎక్కువ
చిక్కగా ఉంటే కనుక సాంబార్ తిన్నట్టు ఉండదు. మా ఇంట్లో ఏంటంటే ముక్కలు ఎక్కువ తినరు, అనవసరంగా ముక్కలన్నీ వదిలేస్తారనమాట. అందుకని సమంగా మాత్రమే నేను ఇందులో వేశాను. మీకు అనుగుణంగా ఇందులో బోల్డ్ అన్ని ముక్కలు వేసుకోవచ్చు. మీకు కావాలంటే పప్పంతా వేసేసుకున్న తర్వాత బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఏదైనా సరే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్గా చేసి అట్టు పెట్టుకోండి. దీని ద్వారా ఇంకొంచెం చిక్కదనం యాడ్ అవుతుంది అనమాట, చాలా చిక్కగా ఉంటుంది. జస్ట్ ఒక స్పూన్ చాలండి. లాస్ట్కి అవన్నీ ఉడికిపోయిన తర్వాత ఈ బియ్యపిండి కూడా వేసేసేయండి అందులో, ఈ పప్పుచారులో. అప్పుడు చిక్కదనం ఇంకాస్త అవుతుంది, రుచి కూడా బాగుంటుంది. ఇదంతా చక్కగా వేసుకొని మళ్ళీ నీట్గా ఉడికేదాకా ఇలా కళ్ళపెళ్ళ ఉడికితే సూపర్ టేస్ట్ ఉంటుంది. బయట చేసింది చాలా రుచి కదా. సో వేసుకోండి. తర్వాత కొంచెం బాణలి వేడి చేసుకొని కొంచెం నూనె, పోపుకి సరిపడా మాత్రమే. ఎప్పుడు పులుసులకండి ఓన్లీ ఆవాలు, మెంతులు, ఆ తర్వాత ఎండు మిరపకాయ, ఆ తర్వాత అదంతా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ, ఇవి మాత్రమే వేయాలండి. ఎప్పుడు చారు కానివ్వండి, పులుసు కానివ్వండి, గోంగూర పులుసు కూర కానివ్వండి, వీటి మామూలు వాటిలాగా పచ్చనపప్పు, మినపప్పు వేయకూడదు అనమాట. సో ఇలా పప్పుచారు అంతా వేగిన తర్వాత ఇగోండి చక్కగా ములక్కాయలు అవి ఉడికిపోయాయి. ఆ టేస్ట్ అంతా అన్ని కలగలిసిపోయిన తర్వాత మీరు పోపు లాస్ట్కి వేయాలండి. ఎప్పుడు చాలా బాగుంటుంది. పోపు, కొత్తిమీర ఈ రెండు ఎక్దమ్ లాస్ట్కి అనమాట. సో చక్కగా కొత్తిమీర అంతా వేసుకోండి. ఈధర్ పచ్చి కరివేపాకు ఫ్రెష్ దొరికితే 2 గుప్పెళ్ళు కరివేపాకు వేయండి, లేదా కొత్తిమీర వేయండి. 2 కలిపి వేయద్దు, ఏ ఫ్లేవరు మనకి తెలియదు అనమాట. సో ఓన్లీ కొత్తిమీర వేసాను నేను. లేదా ఎప్పుడు ఫ్రెష్ కరివేపాకు ఉంటే మాత్రం ఓన్లీ కరివేపాకే వేస్తాను. అట్లా ఏదైనా ఒకటే వేయండి, అప్పుడు ఆ టేస్ట్ బయటకు వస్తుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి పోపు వేసేసుకుని ఒక్కసారి మరగంగానే ఆపేస్తే అయిపోతుంది అనమాట. సో ఇంగువంతా ఉండిపోతుంది కదా కింద. మీరు ఒకసారి అందులో కూడా ఒక గరిటె వేసేసుకున్నారంటే ఆ ఇంగువంతా కూడా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. పోపులో కూడా ఎక్కువ నూనె వద్దు, కొంచెం నూనె వేస్తే సరిపోతుంది. ఇది పిల్లలకి చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టారంటే ఎంత అన్నమైనా తినేస్తారు. ఇడ్లీలు, దోశలు, వడలు, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుందండి ఈ సాంబారు. స్పెషల్గా దేనికోసం కూడా చేసుకోవక్కర్లేదు. ఇదంతా అయిపోగానే చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నారంటే ఘుమలాడే రుచికరమైన పప్పుచారు తయారైపోయినట్టేనండి. ఇంకోండి ఇంకా అది రెడీ అనమాట. ఇందులోకి కాంబినేషన్గా చాలామంది మన సగ్గుబియ్యం వడియాలు కానీ అలా రకరకాలు చేసుకొని తినచ్చు. ఇంకోండి సాంబార్ తయారైపోయింది. ఇది ఇడ్లీల్లో కూడా బాగుంటుందని చెప్పాను కానీ చక్కగా ఇడ్లీ విత్ కప్పులో స్పూన్ వేసి ఇచ్చేసేసారంటే చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి నంచుకోవడానికి మీరు ఏవైనా చేసుకోవచ్చు. నా దగ్గరికి నేనే చేసిన బూడిద గుమ్మడికాయ వడియాలండి, మా ఫేవరెట్ అనమాట. బయట కొంటే చాలా గట్టిగా ఉంటాయి, అందుకని ఎవ్రీ సమ్మర్లో ఖచ్చితంగా వడియాలు పెట్టుకుంటాం. కాబట్టి ఈరోజు గెస్ట్లు వస్తున్నారు మా ఇంటికి, బూడిద గుమ్మడికాయ వడియాలు దానికి కాంబినేషన్గా నేను వేయించట్టు పెట్టాను అనమాట. సో సాంబారు ఇంకేం మీరు ఆధారాలు కూడా చేయక్కర్లా. ఉత్తపప్పు, ఆవకాయ, పప్పుచారు, ఈ వడియాలు, పెరుగు, మామిడి పండు, సమ్మరతింకి ఇంతకన్నా ఏం తింటామండి. సూపర్ టేస్టీ భోజనం తయారైపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.